వెల్కమ్ టు పిడిటీవీ. ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2-3 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అనేది చేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అయితే రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావనకి తీసుకురావడం జరిగింది. విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హోర్డింగ్లు అయితే పెట్టడం జరిగింది. నారా లోకేష్ రెడ్ బుక్, ఇలా హోర్డింగ్లు పెట్టి ఖచ్చితంగా రెడ్ బుక్ను అమలు చేస్తారు నారా లోకేష్ అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. ఇంకా ఎన్నికల విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ కూడా ఈ రెడ్ బుక్ గురించి ప్రస్తావనకి తీసుకొస్తూ కూడా ఖచ్చితంగా ఈ రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకుంటామంటూ కొంత హింట్ని అయితే ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఎవరైతే ఈ బుక్లో రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయో వారి మీద చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా అంటూ నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా నారా లోకేష్ మాకు హామీ ఇచ్చారు, ఎన్నికల ప్రచారంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారో వారి పేర్లన్నీ కూడా నారా లోకేష్ రెడ్ బుక్లో రాసుకున్నారు. వారి మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ మాకు ఒక హామీ కానీ లేదా ఒక భరోసా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ఈ రెడ్ బుక్ను అమలు పరుస్తారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే బహిరంగంగానే చెప్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ రెడ్ బుక్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారని, అలాగే నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడే కానివ్వండి, లేకపోతే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులు గురి చేశారు కొంతమంది ఉన్నతాధికారులు లేదా కొంతమంది ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు, వారి పేర్లన్నింటిని కూడా ఈ బుక్లో రాసుకున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులు లేదా కొంతమంది ఉన్నత అధికారులు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. కాబట్టి వారి పేర్లన్నింటిని కూడా ఇక్కడ ఈ ఒక బుక్లో రాసుకున్నాను. ఆ బుక్ పేరే రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ అయితే పెద్ద ఎత్తున కూడా ఎన్నికల కంటే ముందు పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ యొక్క రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రెడ్ బుక్లు ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారంటూ నారా లోకేష్ అయితే గట్టిగానే చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరించబోతూ ఉన్నారు. కాబట్టి రెడ్ బుక్ను అమలు పరుస్తామని నారా లోకేష్ కూడా కొంత సూచనాప్రాయంగా చెప్పడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా బహిరంగానే చెప్పడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రెడ్ బుక్ అనమాట. ఈ రెడ్ బుక్ గురించి ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకులు అయితే కొంత భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. మా మీద ఏదన్నా కేసులు పెడితే కనుక ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామంటూ వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తూ ఉంటే, రాజకీయ నాయకులు చెప్తూ ఉంటే కొంతమంది ఉన్నత అధికారులు అయితే మరింత భయపడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వైసీపీ పార్టీ విషయానికి వస్తే ముందుగా ఇన్నాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాము, రెడ్ బుక్లో మీ పేర్లు రాసుకున్నామంటూ నారా లోకేష్ కూడా బహిరంగానే చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు చేసే అవకాశం ఉంది, మేము ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామంటూ వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉంటే, ఇటు ఉన్నతాధికారుల విషయానికి వచ్చేప్పటికీ వీరు మరింత భయపడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు కామన్గానే ఉంటాయి, కానీ ఖచ్చితంగా మా మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది ఉన్నత అధికారులు అయితే భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. మరియు ముఖ్యంగా ఏపీ సిఐడి చెందినటువంటి కొంతమంది ఉన్నత అధికారులు అయితే భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. నారా లోకేష్ రెడ్ బుక్ను చూపించి మమ్మల్ని భయపడుతున్నారంటూ కొంతమంది ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితం ఎన్నికల కంటే ముందు ఏపీ హైకోర్టులో కేసును వేయడం జరిగింది. ఈ కేసు వేసినటువంటి ఉన్నతాధికారులు అయితే ప్రస్తుతం భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. నారా లోకేష్ రెడ్ బుక్ను అమలు పరుస్తారని చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వారు అధికారంలోకి రాబోతూ ఉన్నారు కాబట్టి మా మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ ఉన్నతాధికారులు అయితే భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. మేము ఎలా ఎదుర్కోవాలా అనేటువంటి విషయం గురించి కొంత భయపడుతూ కూడా సతమవుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నతాధికారులు అయితే ఎవరైతే ప్రస్తుతం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ముద్ర పడినటువంటి ఉన్నత అధికారులు అయితే భయపడుతున్నట్లుగా తెలుస్తుంది ఈ రెడ్ బుక్ గురించి. ఇక రాజకీయ వర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా రెడ్ బుక్ను అమలుపరచాలి, మేము లేదా కొంత కక్షను తీర్చుకుంటామంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తూ ఉంటే, ఖచ్చితంగా నారా లోకేష్ రెడ్ బుక్ను అమలుపరిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి కనుక చూసుకుంటే, నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు, మమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారి మీద చర్యలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా కొంత హింటును కూడా చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు, ఆ ప్రభుత్వంలో నారా లోకేష్ కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాల గురించి రాజకీయ నాయకులకి, ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.